జూన్ 29వ తేదీ సోమవారం రోజున మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమి, అలాగే ఏరువాక పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది సోమవారంతో కలిసి రావటం చాలా గొప్ప విశేషము. ఈ రోజున సాక్షాత్తు ఆ పరమేశ్వరుడిని గనక పూజించినట్లయితే మనకున్నటువంటి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఏరువాక పౌర్ణమి అని ఎందుకు పిలుస్తారంటే, మనకు ఈ ఏరువాక పౌర్ణమి రోజునే రైతులు ఏంటంటే వ్యవసాయ పనులను ప్రారంభించేటటువంటి మంచి రోజుగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఇట్లాగా ఏదైనా సరే మనం మంచి పనులు చేసుకోవటానికి ఇది చాలా అద్భుతమైనటువంటి రోజు. మనకున్నటువంటి చెడు అనేది క్షణాల్లో తొలగిపోతుంది. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండినా లేదా తిన్నా కూడా జన్మజన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. చేతిలో చిల్లిగవ్వలేక అప్పుల పాలైపోతారు. అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. గ్రహాలు అనేవి వ్యతిరేకిస్తాయి. ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి పూజలకు కానివ్వండి, పరిహారాలకు ఎటువంటి ఉపయోగం అనేది లేక చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనకు ప్రతి నెల కూడా పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈ జ్యేష్ఠ పౌర్ణమికి ఉన్నటువంటి శక్తి అనేది చాలా అధికమైనదనమాట. ఇలాంటి రోజుల్లో చేసేటటువంటి పూజలు అంటే ఆడవాళ్ళు ఏంటంటే చాలామంది కూడా ఏ కూర వండితే ఏముందలే, మనం నాన్ వెజ్ తప్ప మిగిలినవన్నీ వండుకోవచ్చు కదా అని అనుకొని పొరపాటు పడుతూ ఉంటారు. కానీ కూరగాయల్లో కూడా అంటే వెజిటేబుల్స్లో కూడా ఇలాంటి కూరలు అనేవి వండకూడదు, తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు జరగటము, ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోవటము, తరచుగా సమస్యలు రావటము, ఈ అనారోగ్య సమస్యలు ఇట్లా ప్రతిదీ కూడా మన మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి కూరల విషయంలో చాలా చాలా జాగ్రత్త అనేది తప్పనిసరి అన్నమాట. కాబట్టి ఏ కూరలను వండకూడదు, మరి ఏ కూరలను వండుకొని తినవచ్చు, అలాగే ఈ పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి పూజలేంటి, టైమింగ్స్ ఏంటి, అంటే ఏ సమయం నుంచి మనకు పౌర్ణమి గడియలు అనేవి మొదలవుతాయి, ఏ సమయం వరకు ఉంటాయి, ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది, ఈ పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఇలాంటివన్నీ కూడా నేను పూర్తిగా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని, అలాగే వీడియోకి ఇంకొంతమందికి రీచ్ అవ్వటం కోసం దయచేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అనే కామెంట్ చేయటం వలన మీకంతా కూడా శుభం అనేది కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. చాలామంది కూడా ఈ పౌర్ణమి తిథి కోసం ఎదురు చూస్తారు. ముఖ్యంగా ఋషులు, మునులు, మహానుభావులు లాంటి వాళ్ళే ఇలాంటి జ్యేష్ఠ పౌర్ణమి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో చేసే పూజల వలన, పరిహారాల వలన మనకు విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఎందుకంటే మనకు ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి. కాబట్టి ఈ రోజున పూజలు చేయటం వలన బాగా కలిసి వస్తుంది. మనకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతాము. అలాగే సోమవారం కాబట్టి ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే పార్వతీ పరమేశ్వరుణ్ణి, ఆ బోలాశంకరుణ్ణి కనుక పూజించినట్లయితే మనకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఈరోజు మీరు ఇంట్లో పూజ చేసినా లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం ఇట్లా చేసినా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా ఈ రోజున చంద్ర దర్శనం అంటే రాత్రి వేళలో చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించి పూజలు చేయటం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గోమాతను మనకు 33 కోట్ల దేవతల యొక్క నిలయంగా చెప్తూ ఉంటారు. ఈ రోజున గోవును పూజించడం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. గోవుకు ఆహారంగా క్యారెట్ కానీ లేదా బియ్యము, బెల్లము కలిపి తినిపించడం కానీ ఇలా చేయటం వలన మనకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి 33 కోట్ల దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదండి, ఎన్నో రకాల ఉపయోగాలు అనేవి మనకి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున కలుగుతాయన్నమాట. ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం కూడా జరుపుకుంటూ ఉంటారు. ఇక టైమింగ్స్ వచ్చేటప్పటికి ఇక్కడ నేను ఒకసారి క్లియర్గా చెప్తాను.
జూన్ 29వ తేదీ ఉదయం 3:06 పౌర్ణమి గడియలు అనేవి మొదలయ్యి జూన్ 30వ తేదీ ఉదయం 5:26 ఈ పౌర్ణమి అనేది మనకు ముగిస్తుందన్నమాట. కాబట్టి ఇది చాలా పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజున కొన్ని పొరపాటును కూడా చేయకూడదు. అంటే ఎండెక్కే వరకు పడుకోకూడదు. అలాగే ఈ రోజున గోళ్ళు కత్తిరించుకోవటము, లేదా జుట్టు విరబోసుకోవటము, ఇంకా తలకు నూనె రాసుకోవటము ఇలాంటివి చేస్తే ఆయుష్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలంటు స్నానం అనేది చేయాలన్నమాట. అలాగే మగవాళ్ళు షేవింగ్ చేసుకోవటము, క్రాఫులు చేయించుకోవటము, పిల్లల్ని తీసుకువెళ్ళి క్రాఫులు చేయించటము, ఆడవాళ్ళు జుట్టు కట్ చేసుకోవటము ఇలాంటి పొరపాట్లు అనేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. అలాగే నలుపు రంగు వస్త్రాలు అనేవి ఈ పౌర్ణమి రోజున పొరపాటును కూడా ధరించకూడదు. ఎందుకంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి అనేది సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున తెలుపు అలాగే బంగారు రంగు వస్త్రాలు వేసుకోవటం చాలా మంచిది. మరి ఈ రోజున చేయాల్సిన పనులు పరిహారాలు చూద్దాము. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి చక్కగా గుమ్మానికి బయట శుభ్రంగా కడిగి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అనేవి తప్పనిసరిగా చల్లుకోవాలి. అలా చేయటం వలన మనకు గుమ్మానికి బయటే సగం మనకున్నటువంటి చెడు అంతా కూడా తొలగిపోతుందన్నమాట. ఇక ఇంటి లోపల కూడా శుభ్రంగా ఇల్లంతా చీపురితో చిమ్ముకోవటము, అలాగే నీటిలో కాస్తంత ఉప్పు రాళ్ళు ఉంటాయి కదా, అవి వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవటము ఇలాంటివి చేయటం వలన మనకి ఇంట్లో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే ఇంట్లో తప్పకుండా పసుపు నీటిని కూడా చల్లుకోవాలి. పసుపు నీటిని చల్లటం వలన ఇల్లంతా కూడా పవిత్రంగా మారుతుంది, చెడు అంతా పూర్తిగా తొలగిపోతుంది. దీనితో పాటుగా ధూపం వేసుకోవాలి. ధూపం వేయటం వలన దుష్టశక్తులు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఉదయము అలాగే సాయంత్రం సంధ్యా సమయంలో ధూపం వేసుకోవటం వలన ఆ యొక్క పొగ రూపంలో ఆ తల్లి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. ఈ రోజున తప్పనిసరిగా తల స్నానం అనేది చేయాలన్నమాట. తలని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో మీరు మనకు సోమవారం కాబట్టి చిటికెడంత విభూదిని కానీ, లేదా ఒక స్పూను పాల చుక్కని కానీ, లేదా ఒక స్పూను గల్లులుప్పు అంటే ఉప్పు రాళ్ళను కానీ, ఇట్లా మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకొని నీటిలో స్నానం చేయటం వలన పుణ్యనది స్నానం అంత పవిత్రం అనేది ఈ స్నానం అవుతుంది. అంటే ఈ నీరు అనేది శక్తివంతంగా మారుతుందన్నమాట. ఇలాగా మనం గుడికి శివాలయానికి వెళ్ళినప్పుడు విభూదిని తీసుకొచ్చుకొని పెట్టుకొని ఇట్లాగా స్నానం చేసే నీటిలో ఒక చిటికెడు కలుపుకొని చేయటం ఇట్లాంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి, ఒళ్ళు నొప్పులు తగ్గిపోయి ఆయుష్ అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి ఏదో ఒకటి వేసుకోండి. ఇక స్నానం చేశాక బంగారు రంగు వస్త్రాలు కానీ, లేదా మనకు పౌర్ణమి కాబట్టి తెలుపు పసుపు కలిపినటువంటి వస్త్రాలు కానివ్వండి, లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ఇలాంటివి వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా బంగారు రంగు వస్త్రాలు అనేవి చాలా మంచిదన్నమాట. అలా వేసుకొని ఇంట్లో ఆడవారు చక్కగా పూజ అనేది చేసుకోండి. పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోవటము, నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవటము, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, మెడలో నల్లపూసలు వేసుకోవటము, ఇట్లాగా చక్కగా అలంకరణ చేసుకొని తలలో పువ్వులు పెట్టుకొని అలంకరణ చేసుకొని లక్ష్మీదేవిలాగా మీరు ఇంట్లో గనక పూజ చేసినట్లయితే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, అష్టదరిద్రాలు తొలగిపోతాయి, మీ భర్త సంపాదన ఆయుష్ అనేది పెరుగుతుంది. అలాగే ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని బంతిపూల తోరణాలు కట్టుకోండి. మీకు అవకాశం ఉంటే శివాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ సోమవారంతో మనకు ఈ పౌర్ణమి వచ్చింది కాబట్టి శివాలయానికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ అభిషేకం అనేది చేయటం వలన మనకున్నటువంటి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి శివానుగ్రహం అనేది కలుగుతుంది. మన జాతక దోషాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, మృత్యు దోషాలు పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మారేడు దళాన్ని సమర్పించి చక్కగా అభిషేకం చేసి తర్వాత ఇంట్లో కూడా పాలు పొంగించండి. ఒకవేళ మాకు శివాలయానికి వెళ్ళే అవకాశం లేదు అని అనుకుంటే ఇంట్లోనైనా సరే మీరు నారికేల దీపాన్ని కూడా వెలిగించవచ్చు. ఎందుకంటే శివయ్యకు నారికేల దీపం అంటే చాలా ఇష్టము. అవకాశం ఉంటే నారికేల దీపం వెలిగించండి, లేదా మీరు మామూలుగా పిండి దీపం అయినా వెలిగించవచ్చు. ఏదీ లేకపోతే మీరు మట్టి ప్రమిదల్లోనైనా సరే
దీపారాధన చేసుకోవచ్చు అనమాట. కానీ మీరు పూజ చేయటం వలన చాలా మంచిది. ఈ నారికేల దీపం వెలిగించడం వలన మనకున్నటువంటి ఎంతటి మొండి సమస్య అయినా పూర్తిగా తొలగిపోతుంది. చక్కగా ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక గుప్పెడు బియ్యం పోసేసి దాని మీద కాస్తంత పసుపు కుంకుమలు అనేవి చిలకరించి కొబ్బరికాయను సగానికి పగలకొట్టి చక్కగా ఒక సగభాగాన్ని రెండు కొబ్బరి చిప్పలు కాదండి, ఒక కొబ్బరి చిప్పలో ఉన్నటువంటి సగభాగాన్ని తీసుకొని దాంట్లో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె ఆవు నెయ్యి రెండు కలిపి తీసుకోవటం కానీ ఇలా చేసేసి చక్కగా ఆ కొబ్బరి చిప్పకు గంధము కుంకుమలు అనేవి చక్కగా 4 వైపులు కూడా సమర్పించేసి 3 ఒత్తులు కలిపేసి మీరు ఈ నారికేల దీపాన్ని వెలిగించాలన్నమాట. ఇలా వెలిగించడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు నారికేల దీపాన్ని, ఎందుకంటే సోమవారం కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించడం వలన మనకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇట్లాగా మనకున్నటువంటి ఎంతటి కష్టమైనా సరే ఇలా చేయటం వలన పూర్తిగా తొలగిపోయి శివుని యొక్క అనుగ్రహంతో పాటుగా ఆ పార్వతీదేవి యొక్క ఆశీర్వాదాలు ఇంకా విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా చక్కగా మనకు కలుగుతుంది. మీకు ఇంట్లోనే శివలింగం ఉంటే మీరు ఇంట్లోనైనా సరే శివలింగానికి అభిషేకం అనేది చేసుకోవచ్చు అనమాట. శివాలయానికి వెళ్ళే శక్తి లేని వాళ్ళు ఇలా పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసేసుకొని మీరు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇలా ఉదయం కావచ్చు లేదా సాయంత్రం ప్రదోష సమయంలో కావచ్చు లక్ష్మీదేవిని అలాగే పార్వతీ పరమేశ్వరులను పూజించటం వలన విశేషమైనటువంటి సిరి సంపదలు అదృష్టం అనేవి కలుగుతాయి. మీ యొక్క పాడి పంటల్లో అంటే రైతులకు బాగా కష్టపడేటటువంటి శక్తిని కలిగి ఉండటము, పంటలు బాగా పండటము, అలాగే ఉద్యోగ వ్యాపారాలలో కూడా మీకు మంచిగా అభివృద్ధి అనేది కలగటము, భార్యాభర్తల మధ్య సఖ్యత కలగటము, ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోవటము, ఆర్థికంగా మంచిగా ఎదగగలగటము, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా చక్కగా ఆ శివానుగ్రహంతో మీ యొక్క సమస్యలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందన్నమాట. కాబట్టి ఇంట్లో అంటే మాకు ఇదంతా చేసే శక్తి లేదు అని అనుకున్న వాళ్ళు మీరు మామూలుగానైనా సరే దీపారాధన అనేది చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించైనా సరే మీరు పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే రాత్రి వేళల్లో కూడా తప్పకుండా చంద్రుడికి ఆర్ఘ్యం అనేది సమర్పించి మీరు పూజ అనేది చేయటం వలన దోషాలు తొలగిపోతాయి. పూజ పూర్తయ్యాక చక్కగా హారతిని సమర్పించండి. శివయ్యను గన్నేరు పుష్పాలతో లేదా బిల్వ దళాలు వీటితో పూజించటం వలన మనకు ఇంకా శివానుగ్రహం అనేది త్వరగా కలుగుతుందన్నమాట. కాబట్టి మీకు అవకాశం ఉంటే అలా చేయండి. ఇంకా చెప్పాను కదా, పిండి దీపారాధన అనేది కూడా చాలా చాలా శక్తివంతమైనది. కుదిరితే మీ యొక్క శక్తిని బట్టి మీరు పిండి దీపారాధన అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇంట్లో కూడా తప్పనిసరిగా తులసి కోట ఉన్నవారు తులసి కోట దగ్గర కూడా దీపారాధన అనేది చేసుకోండి. ఇలా తులసమ్మను పూజించడం వలన కూడా ఆ ఇంటి దరిదాపుల్లో కూడా ఎటువంటి చెడు అనేది ప్రవేశించకుండా ఉంటుంది, బాగా కలిసి వస్తుంది. ఇంకా మనకి గోమాతలను కూడా చక్కగా ఈ రోజున కనీసం తాకినా కూడా మనకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయన్నమాట. మనకు గోవు కనిపించేటటువంటి ఒక ప్రత్యక్ష దైవం అని చెప్పుకోవచ్చు అనమాట. 33 కోట్ల దేవతలు కూడా గోవు యొక్క తల నుంచి తోక భాగం వరకు కూడా మనకు 33 కోట్ల దేవతలు నివసిస్తూ ఉంటారనమాట గోవు యొక్క శరీరంలో. కాబట్టి ఈ రోజున గోవును తాకి నమస్కారం చేసుకొని చక్కగా ఏదైనా తినిపించడం వలన మనకున్న సమస్యలు తొలగిపోతాయి. అలాగే గ్యాస్ పొయ్యిని కూడా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి గ్యాస్ పొయ్యిని కూడా చక్కగా తుడిచి పసుపు కుంకుమ ముగ్గులు అనేవి వేయటం వలన బాగా వంటగది కూడా మనకు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి బాగా కలిసి వస్తుంది. రావి చెట్టు దగ్గర కూడా ఈరోజు పూజించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయండి, బాగా కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున మనకున్న చెడు తొలగిపోవటానికి రావి చెట్టు అందుబాటులో లేకపోతే వేప చెట్టునైనా తాకి నమస్కారం చేసుకోవచ్చు అనమాట. వేప చెట్టు కూడా అమ్మవారి స్వరూపం కాబట్టి మనకున్న చెడు వెంటనే తొలగిపోతుంది. ఇంకా ఈ రోజున ఇంటికి ఉప్పును తీసుకొచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టి ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలా తెచ్చుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే పరిహారం చేసుకోండి, లేదా ప్యాకెట్ తెచ్చుకున్నా సరిపోతుంది. పరిహారం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఉప్పు ఒక గాజు బౌల్లో ఒక గుప్పెడు ఉప్పు అనేది పోసేసి గల్లులుప్పు
దాని మీద ఒక 5 లవంగాలనేవి పెట్టాలనమాట. లవంగాలు అనేవి లక్ష్మీదేవి స్వరూపాలు. చెడును వెంటనే తీసేస్తాయి. 5 చాలండి పువ్వున్న లవంగాలు. తర్వాత ఒక 5 యాలుకలు. యాలుకలను కూడా మనకి ఈ పరిహారానికి ఉపయోగించాలి. అలాగే 5 దాల్చిన చెక్క ముక్కలు. దాల్చిన చెక్క ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. మనకున్న చెడుని తీసేస్తుందనమాట. దీనితో పాటుగా ఒక రూపాయి బిళ్ళను కూడా మనము వీటి మీద పెట్టాలనమాట. ఇలాగ ఈ 4 అంటే ఒక 5 లవంగాలు, ఒక 5 ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి యాలకులు, ఒక 5 దాల్చిన చెక్క ముక్కలు, అలాగే ఒక రూపాయి బిళ్ళ కూడా దాని మీద పెట్టేసి కర్పూరం బిళ్ళను ఆ రూపాయి బిళ్ళ మీద వెలిగించి అది చక్కగా దాన్ని వెలిగించేసి ఈ బౌల్ని ఇంట్లో మీ ప్రతి గదికి కూడా తిప్పాలన్నమాట. వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో ఇట్లా ప్రతి గదిలో కూడా బాత్రూమ్ తప్ప ఇక మిగిలిన అన్ని గదుల్లో కూడా ఈ బౌల్ని తిప్పి మీకున్నటువంటి చెడు అంతా తొలగిపోవాలని చెప్పుకొని తర్వాత ఆ బౌల్ని ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి పరిహారం. అంటే 6 దాటిన తర్వాత చేసుకోండి. అలా తిప్పేసిన తర్వాత ఈ బౌల్ని తెచ్చి మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపు బయట పెట్టేసేసేయండి. అలా పెట్టేసేసి ఇక రాత్రంతా కూడా అలాగే ఉంచేసేసేయండి. ఇలా ఉంచటం వలన ఇంట్లో ఉన్నటువంటి చెడు మనకు అన్ని గదుల్లో తిప్పటం వలన అదంతా తొలగిపోయి తర్వాత మీరు బయట కూడా పెట్టడం వలన ఈ నరదిష్టి మీ ఇళ్ళ మీద ప్రత్యేకంగా ఉంటుంది. జనాల ఏడుపులు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. అందులో వేసినటువంటి ఈ దాల్చిన చెక్క కానివ్వండి, యాలకులు ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి. చక్కగా ఈ లవంగాలు కూడా చెడుని తీసేస్తాయి అన్నమాట. అవన్నీ కూడా చక్కగా లాగేస్తాయి అన్నమాట. తర్వాత మరుసటి రోజు వాటిని పారే నీటిలో పడేసేసేయండి. రూపాయి బిళ్ళతో సహా చెడంతా తొలగిపోతుంది. ఇంకా ఇది పౌర్ణమి రోజు కాబట్టి మీరు ఇంటికి బెల్లాన్ని కూడా తీసుకొచ్చుకోవచ్చు. బెల్లాన్ని తెచ్చుకొని దానితో చక్కగా పొంగల్ అనేది చేసుకోవచ్చు. లేదా మీరు పూజ దగ్గర పెట్టుకుని తర్వాత వంటల్లో వాడుకోవచ్చు. ఇంకా యాలకులను కూడా ఈరోజు తెచ్చుకోవచ్చు. యాలకులు ఏంటంటే ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తాయన్నమాట. ఒక 5 రూపాయలతోటి చిన్నది యాలక్కాయల ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చుకున్నా కూడా ఆ రూపంలో కూడా మీకు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందన్నమాట. ఈ యాలకులను తీసుకొచ్చుకొని ఒక పేపర్లో కానీ ఒక క్లాత్లో అంటే కర్చీఫ్లో కానీ కట్టేసేసి మీ ఇంట్లో బీరువాలో పెట్టుకోవటం వలన అవి ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అన్నమాట. ఈ యాలకులు డబ్బు పెట్టుకునేటటువంటి ప్లేస్లో పెట్టుకోవటం వలన. ఎందుకంటే ఈ యాలకులు అనేవి అంత శక్తివంతమైనవి, అలాగే మంచి సువాసన కూడా కలిగి ఉంటాయన్నమాట. మరి ఈ పూజలు పరిహారాలన్నీ దైవానికి చెందాలంటే ఈరోజు వండకూడని కూరలు అనేవి కూడా ఖచ్చితంగా ప్రాముఖ్యత పోషిస్తాయి. అందులో వండకూడని కూరల్లో మొట్టమొదటిది పొట్లకాయ. ఈరోజు పొట్లకాయ కూరను పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. ఎందుకంటే ఈరోజు సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి శివలింగానికి అభిషేకం చేస్తారు, శివారాధన చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున పొట్లకాయ అంటే శివుని మెడలో నాగు పాము యొక్క రూపంలో ఉంటుంది. కాబట్టి ఈ పొట్లకాయను వండటం కానీ కట్ చేయటం కానీ ఇలాంటి పనులు పొరపాటును చేసినా కూడా పంచపాపాలు కలుగుతాయి, నరకం అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఈ రోజున పొట్లకాయలను పొరపాటున వండటం కానీ తినటం కానీ అలాగే వీటిని కట్ చేయటం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయొద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. పొట్లకాయతో పాటుగా ఇంకొక వండకూడని కూర ఏంటంటే ములక్కాయ అన్నమాట. ఈ ములక్కాయలను కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఈ ములక్కాయలు కూడా పొడవుగా ఈ యొక్క రూపాన్ని పోలి ఉంటాయి కాబట్టి ఈ ములక్కాయలను వండటం వలన కూడా మనకు చాలా అనారోగ్య మానసిక సమస్యలనే వెంటాడతాయి. తరువాత బీరకాయలను కూడా ఈ రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఈ బీరకాయలు అనేవి కూడా నీరు శాతాన్ని కలిగి ఉంటాయి కానీ పొడవైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాయి కాబట్టి అప్పుల సమస్యలు అనేవి ఎదురవుతాయన్నమాట. ఇంకా కాకరకాయలు, ఈ కాకరకాయలు చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ఈ పౌర్ణమి అనేది మనకు అమృత గడియలు, అమృత కిరణాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ కాకరకాయ కూరను వండొద్దు, తినొద్దు. కష్టాలు అనేవి వెంటాడుతాయి. తరువాత ముల్లంగిని కూడా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. కాదు కూడదని వండినా తిన్నా కూడా మనకు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అనేవి వెంటాడుతాయన్నమాట. ఇక ఎర్ర కందిపప్పు, ఈ ఎర్ర కందిపప్పును ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. మీరు కావాలంటే పెసరపప్పు వండుకోవచ్చు, మామూలుగా ఉన్న కందిపప్పును వండుకోవచ్చు. అంతేకాని ఈ రోజున ఎర్ర కందిపప్పు వండొద్దు. మీ జాతకంలో రాహు కుజ దోషాలు అనేవి పెరుగుతాయి. ఇంకా ఈ రోజున సొరకాయను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇలా తినటం వలన మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ అవుతుంది. ఈ క్యాబేజీని కూడా ఈ పౌర్ణమి రోజున వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఈ క్యాబేజ్ అనేది
ఎక్కువగా ఘాటు స్వభావాన్ని కలిగి ఉంటుంది. థైరాయిడ్ ఉన్నటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు. కొన్ని అనారోగ్య సమస్యలు క్యాబేజ్ కానివ్వండి, క్యాలీఫ్లవర్ కానివ్వండి, బ్రోకలీ కానివ్వండి, ఇలాంటివి వండి తినటం వలన ఏంటంటే ఈ సమస్యలు, అనారోగ్య సమస్యలు, థైరాయిడ్ ఇలాంటివి చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ రోజున వీటిని పొరపాటున వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా మష్రూమ్స్ను కూడా, అంటే పుట్టగొడుగులు ఉంటాయి కదా, వీటిని కూడా ఈ రోజున వండటం కానీ తినటం కానీ చేయవద్దు. ఇవన్నీ ఏంటంటే అనారోగ్య సమస్యలను ఎక్కువ చేస్తాయన్నమాట. ఇంకా బూడిద గుమ్మడికాయ కావచ్చు, లేదా తీపి గుమ్మడికాయలు అంటే జ్యూసుల రూపంలో, స్వీట్ గుమ్మడికాయ అయితే హల్వా రూపంలో ఇట్లా వండుతూ ఉంటారు. కానీ ఇవి ఆరోగ్యానికి మంచిదే, కానీ ఈ పౌర్ణమి రోజున మనం చేసేటటువంటి పూజలకు రిజల్ట్ లేకుండా చేస్తాయన్నమాట. కాబట్టి ఇవి కూడా వండొద్దు, తినొద్దు. అలాగే వంకాయలను కూడా ఈరోజు వండొద్దు, తినొద్దు. ఎందుకంటే ఇది ఒక నలుపు వర్ణాన్ని పోలి ఉంటుంది. ఈ వంకాయలను వండటం వలన, తినటం వలన అప్పుల సమస్యలు అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ రోజున ఈ చెప్పిన కూరలను మాత్రం పొరపాటున వండొద్దు. ఇక వీటితో పాటుగా నాన్ వెజ్, కొంతమంది బయట తినేసి రావటము, ఇంట్లో ముక్క లేకుండా ముద్ద దిగదు. అంటే ఈ కోడిగుడ్డును కూడా శాకాహారంగా భావిస్తూ ఉంటారు, కానీ కోడిగుడ్డును కూడా తినకూడదు అనమాట. ఇది కూడా నాన్ వెజ్జే. కాబట్టి ఎగ్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, నత్తలు, ఎండు చేపలు, ఇట్లా ప్రతిదీ ఏదైనా కూడా ఇంట్లో వండినా లేదా బయట తిని స్నానం చేద్దాం అనుకున్నా, ఎట్లా చేసినా కూడా మనకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది, అనారోగ్య సమస్యలు అనేవి వచ్చి పడతాయి. కాబట్టి ఈ రోజున నాన్ వెజ్ను కూడా ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. ఇప్పుడు మనం ఇందా చెప్పినటువంటి కూరగాయలు కానివ్వండి, కోడిగుడ్డు కానివ్వండి, నాన్ వెజ్, ఇవి ఏవి కూడా ఈ రోజున వండొద్దు, తినొద్దు. ఇవి తప్ప ఇక మిగిలినవి ఏవైనా వండుకోవచ్చు, తినొచ్చు. మామూలుగా పప్పు, పెసరపప్పు వండుకున్నా మంచిది, దొండకాయలు వండుకోవచ్చు, బెండకాయలు వండుకోవచ్చు, పెరుగు వేసుకొని తినొచ్చు. చాలామంది ఇంకా అవి ఇవి కూడా వద్దంటారండి. మీరు అవన్నీ కూడా ఏమీ ఆలోచించాల్సిన పని లేదు. మీరు మిగిలినవి ఏవైనా కూడా చక్కగా వండుకోవచ్చు, తినొచ్చు. దానివల్ల ఇబ్బంది అయితే ఏమీ కూడా ఉండదన్నమాట. మీకు కుదిరితే ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఒక పూట పాలు పండ్లను అల్పాహారంగా తీసుకొని ఉపవాసం ఉండి చక్కగా సాయంత్రం పూట చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకొని మీరు భోజనం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయటం వల్ల మనకున్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ చేసే పూజలన్నిటికీ కూడా రిజల్ట్ అనేది కలగాలంటే తప్పకుండా భార్యాభర్తలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అలాగే ఈ రోజున సాయంత్రం చంద్రుని యొక్క వెలుగులో కాసేపు నుంచోండి. అలా నుంచోని మీరు నమస్కారం చేసుకోవటం వలన మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చంద్రుడి యొక్క కిరణాలు మీ శరీరాన్ని తాకటం వలన మీ యొక్క శరీరానికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే చంద్రుడు కూడా మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఈ అమృత కిరణాలు మిమ్మల్ని తాకినప్పుడు మీ యొక్క ఆయుష్ అనేది పెరుగుతుందన్నమాట. అలాగే ఈ రోజున దాన ధర్మాలు చేసినా కూడా మనకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి బాగా కలిసి వస్తుందన్నమాట. మనం రూపాయి దానం చేస్తే మనకు ఆ భగవంతుడు 4 రూపాయలు కలిసి వచ్చేలా చేస్తాడనమాట. కాబట్టి చాలామందికి తెలియని విషయం ఏంటంటే దానం దరిద్రాన్ని దూరం చేస్తుంది. కాబట్టి మీకు శక్తి ఉంటే ఎవరికైనా బట్టలు దానం చేయటం కానీ, ఓ పూట భోజనం దానం చేయటం కానీ, ఇలాగ మీ శక్తికి తగ్గట్లుగా దానం చేయటం వలన మీకు మంచిదనమాట. ఇంకా ఈ రోజున మీకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలంటే ఒక రూపాయి బెల్లం తీసుకొని, ఆడవారైతేనేమో ఎడమ చేత్తో, మగవారు కుడి చేత్తో పట్టుకొని, మీకు డబ్బు సమస్యలు తొలగిపోవాలి, అప్పుల సమస్యలు తీరిపోయి బాగా కలిసి రావాలని చెప్పేసి చక్కగా చంద్రుడి ముందల ఆ రూపాయి బిళ్ళను పట్టుకొని నుంచొని దండం పెట్టుకుంటా ఆ రూపాయి బిళ్ళను చంద్రుడి యొక్క కిరణాలు తాకేలాగా ఆరు బయట పెట్టేసి రాత్రంతా కూడా ఆ రూపాయి బిళ్ళను అలాగే ఉంచేసి తెల్లారి దాన్ని కడగొద్దు. కడిగితే దానికి ఉన్న పవర్ దిగిపోయిద్ది అనమాట. కడగకుండా ఆ రూపాయి బిళ్ళను డైరెక్ట్గా తీసుకెళ్ళి మీ బీరువాలో డబ్బు పెట్టుకునే ప్లేస్లో పెట్టుకోండి. ఇలా చేయటం వలన ఆ రూపాయి ఏంటంటే చక్కగా చంద్రుడి యొక్క శక్తిని తీసుకొని ఉంటుంది కాబట్టి ధనాన్ని విపరీతంగా ఆకర్షిస్తుంది అనమాట. కాబట్టి కుదిరితే ఈ పరిహారం కూడా చేసుకోండి. అర్థమైంది కదండి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఏ కూరలను వండుకోకూడదు, ఎలాంటి పరిహారాలు చేయాలి, దాని యొక్క టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే ఇంకొంతమందికి కూడా చేరి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మొట్టమొదటిసారిగా
మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మనకు ఈ పౌర్ణమి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఓం నమ శివాయ అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.